హల్లెలూయా. దేవుడు నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సంఘానికి నన్ను ఆహ్వానించిన మరి దైవజనులు రెవరెండ్ మరి బి జయప్రకాష్ అయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అమ్మగారిని బట్టి కూడా ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను పిలిచిన మరి జోసఫ్ గారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి నా గురించి కూడా మరి కొన్ని విషయాలు తెలియజేసి మనము వాక్య పరిచయలోకి వెళ్దాం. మరి నా పేరు ఆనంద్, మాది గంగనాపల్లి. మీకు ఎవరికైనా తెలిసే గంగనాపల్లి? ఇక్కడ ఎవరిని ఉన్నారా? ఈ పక్కనే ఉంటుంది, అలాగా హైవే నుంచి అలాగే వెళ్తే పక్కన ఉంటుంది. మాకు గంగనాపల్లి, అలాగే రామేశ్వరం, అలాగే స్వామి నగర్, అలాగే మాధవపట్నంలో పరిచర్యలు ఉన్నాయి. మా నాన్నగారు కూడా పాస్టర్ గారే. మా పరిచర్యలు ప్రారంభం నాన్నమ్మ గారు ప్రారంభించారు. మా నాన్నమ్మ గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె కిరాణా కొట్టు నడిపించేవారు, కిరాణా కొట్టు అమ్మేవారు. కిరాణా కొట్టు అమ్ముతూనే దైవజనులకి పరిచయం చేసేవారు ఆమె. మరి అప్పట్లో మరి ఇన్ని చర్చలు ఉండేవి కాదు కాబట్టి మరి దైవజనులకి ఆమె ఎంతో సహకారం ఉంటూ పరిచయం చేసేవారు. తర్వాత దేవుడు ఆమెనే పరిచర్యకు పిలుచుకుంటే నేను ఆడదాన్ని నేను పరిచయం చేయడం ఏంటి, ఆడవాళ్ళు పరిచయం చేయకూడదు అంటారు కదా అని నాన్నమ్మ గారు ఒప్పుకోలేదు. ముందు దేవుడు పిలిచినా సరే ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడు ఒకసారి మార్కెట్కి వెళ్తుంటే అప్పట్లో మరి జట్కా బండి ఒకటి ఉండేది, ఇలాగా కొవ్వడ రామేశ్వరం ఇలాగా కాకినాడకి రావడానికి. ఆ జట్కా బండి మీదకి మార్కెట్కి వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి బస్సు గుద్దేస్తే అందులో వాళ్ళందరూ కూడా పడిపోయారు, దెబ్బలు తగిలినాయి. కానీ నాన్నమ్మ గారికి ఏ దెబ్బ కూడా తగలలేదు. వెంటనే లేచి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసారు. నడుచుకుని వచ్చేసి ఇంటి దగ్గరగా ప్రార్థన చేసుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నా పరిచర్య చేస్తే నేను నిన్ను ఉంచుతాను, నా పరిచర్య చేయకపోతే నేను నిన్ను తీసుకుంటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడికి మరి నాన్నగారు సమర్పించుకున్నారు. మరి కిరాణా వ్యాపారం మానేసి మరి దేవుని పరిచర్య చేయడం ప్రారంభించారు. మరి మొదటగా గంగనాపల్లి, ఆ తర్వాత రామేశ్వరం, అలాగా మరి కొవ్వాడ, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరిగి పరిచర్య చేశారు. ఆ తర్వాత నాన్నగారిని కూడా దేవుడు మరి వాడుకుంటూ ఉన్నారు. ఆయన టైలరింగ్ చేసేవారు. చిన్నప్పుడు ఆయన టైలరింగ్ చేసేవారు, మంచి టైలర్ ఇంద్రపాలెంలో. మరి నాన్నగారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని బహుకాలంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు ఆయన ఇంద్రపాలెం పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నారు. మరి ఈ పరిచర్యలు మేము చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇలాగా చర్చిలోనే నాకు తెలిసినంత వరకు పెరిగాను. ఎక్కడ కూటాలు జరిగినా వెళ్ళడం, మైకులు కట్టడం, ఇలాగా పాటలు పాడడం, కాంగో వాయించడం, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు. కానీ నాకు మాత్రం పరిచయం చేయాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ ఉండేది కాదు. నాన్నమ్మ గారిని చూశాను, ఆవిడ పడిన కష్టాలన్నీ కూడా చూశాను. కూడా వెళ్ళినప్పుడల్లా కూడా కొన్ని సందర్భాల్లో తిట్టేవారు, బ్యాగ్ చేసుకొచ్చేస్తుంది అలాగని చెప్పి కొన్ని సందర్భాల్లో తిట్టేవారు. కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం చేయకూడదు అని అనిపించేది. ఏదో ఒక బిజినెస్ చేయాలి అని చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆశ కలిగి ఉండేవాడిని. కాబట్టి నేను బిజినెస్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పరిచయం చేయకూడదని నేను అలాగే ఆలోచించేవాడిని. కానీ దేవుడు నన్ను కూడా ఈ పరిచర్యలోకి తీసుకుని వచ్చాడు. నేను ఏదైతే చేయకూడదు అనుకున్నానో అదే పరిచర్య చేయడానికి దేవుడు నాకు కృప చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా సెలవులు వచ్చినా లేకపోతే ఏదన్నా మరి ఖాళీ సమయం దొరికినా ఇంకా గ్రౌండ్లోనే ఉండేవాడిని. పొద్దున్నేస్తే సాయంత్రం వరకు గ్రౌండ్లోనే ఉన్నా. అంతేకాదు క్రికెట్ గురించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాను. ఎలాగన్నా మన ఇండియా నెగ్గాలి, మనం ఓడిపోకూడదని అనేక సందర్భాల్లో
ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అంత పిచ్చి నాకు క్రికెట్ అంటే. ఇప్పుడు ఆ పిచ్చి ఏం లేదు. దానివల్ల వచ్చి మనకి ఉపయోగం ఏమీ కూడా లేదు. దానికోసం మనం అలా ప్రార్థన చేసే కంటే దేవుని సన్నిధిలో గడపడం, దేవుని పరిచయం చేయడం ఎంతో మేలని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నాకు ఏమీ లేదు, ఇప్పుడు ఆలోచన కానీ ఆ తలంపులు కానీ ఏమీ లేదు. అలాగే పేపర్ అంటే కూడా నాకు బాగా పిచ్చి ఉండేది. న్యూస్ పేపర్ ఎలా చదివానంటే ఇప్పుడు వచ్చినా అర్ధరాత్రి వచ్చినా సరే న్యూస్ పేపర్ చదువుకునే పడుకునేవాడిని. న్యూస్ పేపర్ చదవకుండా పడుకునేవాడిని. కానీ 12 గంటల అవునే 1 గంట అవుతాయి ఆ న్యూస్ పేపర్ తీసుకుని అది చదువుకునే పడుకుని. అంటే ఈ లోక సంబంధమైనవి, ఈ క్రికెట్ అవ్వచ్చు, ఈ న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ లోక సంబంధమైనవి. ఇవి చేస్తేనే కానీ నాకు నిద్ర పట్టేది కానీ. ఇప్పుడు వాటన్నిటి నుంచి కూడా నేను విడుదల పొందాను. దేవుని పరిచయం చేస్తున్నాను. గంగడాపల్లి అలాగే మాధవపట్నంలో, నాన్నగారు అయితే రామేశ్వరంలో పరిచయం చేస్తున్నారు. మా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు కూడా స్వామినగర్లో పరిచయం చేస్తున్నారు. మేమందరూ కూడా పరిచయంలో మరి ముందుకు కొనసాగడానికి దేవుడు ఎంతగానో మాకు తోడు ఎండి నడిపిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనము ప్రార్థన చేసుకుని వాక్య పరిశుద్ధకు వెళ్దాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధ రక్షకుడా, యేసయ్యని ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో మరి నాయన ఈ సాయంకాల సమయం అందు నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన ఈ మహాకృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో మరి కరపణ గ్రామంలో, ఇదిగో మరి శాంతి బాప్టిస్ట్ చర్చిలో ప్రభువా, మరి నేను మేమందరము కలిసి నేను స్తుతించి గణపరచడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మరి నాయన ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మరి దైవజనులను బట్టి, మరి రెవరెండ్ డి జయప్రకాష్ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అమ్మగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే మరి ఇక్కడ కూడి ఉన్న సంఘ బిడ్డలను బట్టి కూడా నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరి దినమున నువ్వు మరి ఇక్కడ వాక్య పరిచర్యకు నన్ను ఎన్నుకున్నందుకు వందనాలు. మరి నాయన తండ్రి ప్రభా, నా ద్వారా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నాయన మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. నీ మాటలు జీవము గలవి నాయన తండ్రి ప్రభా, నీ మాటలు సత్యమైనవి తండ్రి. స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నాయన నీ వాక్కుతో మరి నీ బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాను. ఇది ఇక్కడ నిలబడింది ప్రభా, నేనైనా మాట్లాడేది నీవే తండ్రి ప్రభా. స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరే నాయన మాట్లాడమని, మమ్మల్ని ఇంకను ఆత్మీయంగా బలపరచమని, నీ ఆత్మశక్తితో ఆత్మ బలముతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నేను వాక్య పరిచయం అంతట్లో కూడా మీరే తోడై నడిపించి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున నడిపించున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన వాక్య పరిచయంలోకి వెళ్దాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది యెహోవా వాక్కు. 30వ అధ్యాయం యెషయా గ్రంథము. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. మనమందరం కూడా దేవునికై ఏమవుతాము? పిల్లలం అవుతాం. మనమందరం కూడా మనం ఎంత ఎదిగినా, మనము ముసలోళ్ళం అయిపోయినా సరే దేవుడు అంటున్నాడు కదా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. అంటే మనము ముసలోళ్ళం అయిపోయినా సరే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకుంటున్నాడు అంటే మనం ఎవరము? పిల్లలమే. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు, లోబడని పిల్లలకు శ్రమ. మనం ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి.
దేవుని బిడలమైన మనము, దేవుని పిల్లలమైన మనము దేవునికి తప్పకుండా ఏం చేయాలి? లోబడాలి. లోబడకపోతే శ్రమ అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తర్వాత అంటున్నాడు, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుణ్ణి అడగకుండా మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంట? ఆలోచన చేయకూడదు. ఆలోచన చేస్తే ఏమవుతుంది? ఇక్కడ చెప్తున్నాడు కదా, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా. నువ్వు ఏ ఆలోచన చేసినా సరే నువ్వు దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు మనం ఏదైనా ఒక వివాహం చేయాలనుకుంటున్నాం, ఆ వివాహం చేయాలన్నప్పుడు అనుకున్నప్పుడు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగి మనము దేవుని దర్శనం ద్వారానో దేవుని మాట ద్వారానో ఆ వివాహాన్ని మనం ఏం చేయాలి? జరిగించాలి. దేవుణ్ణి అడగకుండా మనం ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు. ఇక్కడ ఆలోచన దేవునితో చేయాలి. ఇప్పుడు మన ఇంట్లో చాలా పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని అడగకుండా ఏదైనా చేసామనుకోండి, వాళ్ళు ఏమంటారు? నాతో చెప్పకుండా చేసేస్తుంది, నాకేమి చెప్పట్లేదని వాళ్ళు ఏమనుకుంటారు? మన మీద కోపగిస్తారు. నాతో ఏమైనా చెప్తున్నావు ఏంట్రా నువ్వు అని వాళ్ళు ఏం చేస్తారు? కోపగిస్తారు. ఇక్కడ దేవుడు కూడా అంతే. దేవుడికి మనం ప్రతి విషయాన్ని కూడా చెప్పాలి. అది చిన్న విషయం అవ్వచ్చు, పెద్ద విషయం అవ్వచ్చు. మనము ఆలోచన, మన ఏదైతే ఆలోచన వచ్చిందో, ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక పెళ్లి చేయాలన్నా, ప్రతి విషయాన్ని కూడా ఎవరికి తెలియజేయాలి? దేవునికి తెలియజేయాలి. ఆయన ఆలోచన అది కరెక్టా కాదా అది మనం దేవుడిని అడిగి తెలుసుకోవాలి. మా చెల్లికి వివాహం చేయాలనుకున్నాం మేము, మనకి అనేకమైన సంబంధాలు వస్తూ ఉన్నాయి. అప్పుడు దేవుని దగ్గర మరి ప్రార్థన చేస్తాం, దేవుణ్ణి అడుగుతున్నాం. ఒకటేమో బాగా ధనవంతుల సంబంధం వచ్చింది, ఒకటేమో అంతగా ధనవంతులే కానీ వాళ్ళు కూడా అంతగా కాదు. 2 సంబంధాలు వచ్చినాయి. దేవునికి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ జాబు అంటే తక్కువ జాబ్ ఉన్న వ్యక్తినే దేవుడు చూపిస్తున్నాడు. అతనికి చూస్తే 6,000 జీతం. ఎంత జీతం? హైదరాబాద్లో 6,000 జీతం. 6,000 జీతానికి ఏం పెళ్లి చేస్తాం మనం? దేవుడైతే ఏమంటున్నాడు? ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు, ఆ అబ్బాయే మీకు సెట్ అవుతాడని చెప్తున్నాడు. ఇంకొక సంబంధం ఉంది, అది భారీగా ఉంది, కానీ దేవుడు ఆ సంబంధాన్ని వద్దన్నాడు. మనం ఏం చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి మనం. అప్పుడు మేము దేవునికి లోబడి ఆ సంబంధాన్ని చేసాము. ఇప్పుడు వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. దేవుడు ఆశీర్వదించాడు. పెళ్ళైన మరి నెల రోజుల్లోపై ఆయన శాలరీ డబుల్ అయింది. ఇప్పుడు ₹1,00,000 పైగా ఆయన సంపాదిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో దేవునికి తెలుసు. కాబట్టి మనము ప్రతి ఆలోచన కూడా ఎవరితో చేయాలి? దేవుడితో చేయాలి. దేవుడి సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ పెళ్లి చేయమంటా వద్దా? ఈ గృహం కట్టాలా వద్దా? లేకపోతే ఈ సమస్య ఇలా ఉంది అని ప్రతి విషయాన్ని కూడా మనము దేవుడికి తెలియజేయాలి. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను అడుగకయే ఆలోచన చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుణ్ణి అడగకుండా మనం ఎట్టి పరిస్థితిలో కూడా ఆలోచన చేయకూడదు. అలాగా చేస్తే ఇక్కడ చెప్తున్నాడు, పాపము కూర్చుకున్నట్లుగా నన్ను అడుగకయే ఆలోచన చేదురు. ఆ తర్వాత అంటున్నాడు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంది. దేవుని ఆత్మ నియమింపని సంధి. మనం ఎవరితో సంధి చేసుకోవాలి? సంధి అంటే ఏంటి? కలుపుకోవడం. సంధి అంటే ఏంటి? కలుపుకోవడం. మీరు కలుపుకుని ఉంటారు కదా, సంబంధాలు కలుపుకుని ఉంటారు. ఇక్కడ ఆత్మ నియమింపని సంధి చేసుకుందరని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం ఎవరితో సంధి చేసుకోవాలో అది దేవుని బిడ్డలతోనే మనం ఏం చేయాలి? సంధి చేసుకోవాలి. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారితో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదు? సంధి చేసుకోకూడదు. అది ఎవరైనా సరే. ఇక్కడ దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఎవరితో సహవాసం చేయాలన్నా అది దేవుని ఆత్మ నియమింపనిదా కాదా? అది దేవుడి ఇష్టమా కాదా? అది మనం తప్పకుండా చూసుకోవాలి.
మనము ప్రతి ఒక్కరితోనూ కూడా మనం ఎట్టి పరిస్థితులు కూడా ఏం చేసుకోకూడదు, సంధి చేసుకోకూడదు. ఆయన ఆత్మ నియమింపని సంధి ఎట్టి పరిస్థితులు కూడా మనము చేసుకోకూడదు. దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలుతో ఏం చెప్పాడు దేవుడు? మీరు అన్యులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకూడదు, వారితో సాంగత్యం చేయకూడదు, వారితో పెళ్ళిళ్ళు కానీ వివాహాలు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసుకోకూడదు అని కరాఖండిగా దేవుడు చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వారితో సంధి చేసుకోకూడదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? నా ఆత్మ నియమింపని సంధి చేసుకుంటున్నారని ఇక్కడ దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళు ఏ మాత్రం కూడా దేవునికి ఏం చేయట్లేదు, లోబడట్లేదు, దేవుని మాట వినడం లేదు, దేవునికి లోబడట్లేదు, దేవుడు చేయొద్దన్నవే చేస్తున్నారని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మన 2వ వచనం చూస్తే మనకి తెలియజేస్తారు ఇక్కడ, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్ముడు తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తులకు ప్రయాణం చేయుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నోటి మాట చేత కూడా దేవుడి దగ్గర ఏం చేయలేదంట, విచారణ చేయలేదు. కనీసం నోటి మాట కన్నా చెప్పలేదు దేవుడికి. నోటి మాటగా కూడా చెప్పకుండా మరలా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఐగుప్తు నీడను ఆశ్రయించడానికి వెళ్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే ఏంటి? లోకం. ఇప్పుడు వీళ్ళు దేన్ని విడిచిపెట్టి వచ్చారు? లోకాన్ని విడిచిపెట్టి వచ్చారు. ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడుదల చేశాడు. ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించి ఎక్కడి తీసుకొచ్చాడు? కానాను దేశానికి తీసుకొచ్చాడు. పరమ కానానికి వారిని దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వారిని తీసుకువచ్చాడు. కాబట్టి వీళ్ళ మరలా తిరిగి మరలా ఏం చేయకూడదు? లోకంలోకి వెళ్ళకూడదు, ఐగుప్తులోకి తిరిగి వెళ్ళకూడదు. కానీ వీళ్ళు మరలా తిరిగి ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఐగుప్తులోకి వెళ్తూ ఉన్నారు, అంటే లోకములోకి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా మంది ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు కదా. చాలా మంది బాప్తిస్మాలు పొందుకున్న వారు ఉన్నారు. అంటే దేన్ని విడిచిపెట్టారు? లోకాన్ని విడిచిపెట్టారు, లోకాన్ని విడిచిపెట్టారు. లోకమునైనను లోక ఆశలనైనను మీరు ఏమాత్రం కూడా ఆచరించొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా లోకాన్ని విడిచిపెట్టారు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా లోకంలోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లోకంలోకి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు. ఎవరిలో? దేవుని బిడ్డలు, దేవుని ఏర్పాటు చేసుకున్న జనాంగము. వీళ్ళు ఏం చేస్తున్నారు? మరలా వెనక్కి తిరిగి వెళ్తున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు? ఫరో బలము చేత తమ్ముడు తాము బలపరుచుకుంటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఏ బలం కావాలంట? ఫరో బలం కావాలంట. వీళ్ళకి దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడు. సృష్టికర్త, సర్వ సృష్టికర్త, నిజమైన దేవుడు వీళ్ళు కలిగి ఉన్నారు. దేవుడు వీరిని తోడుకుని వచ్చాడు. మరలా వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నారు. దేనికోసం అంట? ఫరో బలం కోసము. ఫరో అంటే లోక సంబంధమైన బలము. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, లోబడని పిల్లలకు శ్రమ. మనం కూడా వెనక్కి తిరిగి లోకంలోకి వెళ్తే ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రభువుని మనము అనుభవిస్తూ ఉన్నాం, ప్రతిదినము ఆయనతో గడుపుతున్నాం. కానీ నేను చూస్తుంటాను కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాలు ఎక్కడికి వెళ్తుంటారు? లోకంలోకి వెళ్తుంటారు. ఇందాక నేను చెప్పాను కదా, పెళ్ళిళ్ళ విషయానికి వస్తే ఎక్కడికి వెళ్తుంటారు? లోకంలోకి వెళ్తూ ఉంటారు. నాకు తెలిసిన ఒక తల్లి గారు ఉన్నారు. ఆమెకు 4 కుమార్తెలు. ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. మరి పిల్లలకి ఏం చేయాలి? ప్రభువు నమ్ముకున్న పెళ్ళిళ్ళే చేయాలి. మళ్ళీ లోకంలోకి వెళ్ళకూడదు కదా. వాళ్ళు ఏం చేశారంటే పెద్ద కుమార్తెకి అన్య వివాహం చేశారు. పెద్ద కుమార్తెకి ఏం చేశారు? అన్య వివాహం చేశారు. ఆ తర్వాత 2వ కుమార్తెకి మళ్ళా ప్రభువు నమ్ముకున్న బిడ్డను చేశారు. తర్వాత 3వ కుమార్తెకి మళ్ళీ ఏం చేశారు? అన్య వివాహం చేశారు. తర్వాత 4వ వారికి కూడా ప్రభు నమ్ముకున్న బిడ్డలు చేశారు. ఇప్పుడు ఎవరు బాగున్నారు? ప్రభు నమ్ముకున్న వాళ్ళు బాగున్నారు, ప్రభు నమ్ముకున్న వాళ్ళు బాగున్నారే? ప్రభు నమ్ముకున్న వారే, వాళ్ళిద్దరే బాగున్నారు. మొదటి పాప పరిస్థితి,
అంతగా బాగలేదు, సమస్యలు, ఇబ్బందులు. వాళ్ళు కలిసే ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కుటుంబాలు ఏమాత్రం కూడా బాగలేదు. అలాగే మూడవడికి చేశారని చెప్పాను కదా, మొత్తం కాపురమే లేకుండా పోయింది. వాళ్ళు ఏం వైపు చూశారు? వాళ్ళు లోకం వైపు చూశారు. ఎందుకంటే నేను చెప్తున్నాను, మనము ఎక్కడ ఉంటాం, ఎక్కడ పడిపోతాం అంటే ఇలాగ పెళ్ళిళ్ళ విషయంలో, లేకపోతే గృహాల విషయంలో, ఇలాంటి విషయంలో మళ్ళీ మనం ఎక్కడ చూస్తాం? లోకం వైపు చూస్తాము. ఐగుప్తు నీడను ఆశ్రయించడానికి వెళ్తూ ఉంటాము. కొంతమంది అయితే పురోహితుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, ముహూర్తాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారు? లోకంలోకి వెళ్తున్నారు. మంచి చూసుకోవాలి, మంచి లేకపోతే ఎలాగా, మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు అని ఇవన్నీ కూడా ఇదేంటి అంటే లోక సంబంధమైనవి. కాబట్టి లోకానికి వెళ్తే చెప్తున్నాడు దేవుడు, మీకు శ్రమ. మీ పిల్లలకి దేవుడు తప్పకుండా మంచి సంబంధాలను ఇస్తాడు. మీరు ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, దేవుడు తప్పకుండా మంచి సంబంధాలను ఇస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంతేగాని పెళ్ళిళ్ళు అవ్వట్లేదని, ఆలస్యం అవుతుందని మన లోకం వైపు చూస్తే మనకేం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులు ఎక్కడికి వెళ్తున్నారంటే ఫరో బలాన్ని ఆశ్రయిస్తున్నారు, ఐగుప్తు నీడను ఆశ్రయిస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, లోబడని పిల్లలకు శ్రమ. మనం తప్పకుండా దేవునికి ఏం చేయాలి? లోబడాలి. సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శోధన వచ్చినా, కష్టం వచ్చినా, ఏమొచ్చినా సరే మనం నమ్ముకున్న దేవుని మనం విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవుడు మనకు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు ఏమాత్రం కూడా కాదు. మనం లోకం వైపు చూడకూడదు. ఏదో జరగలేదని, ఏదో సమస్య వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, శోధన వచ్చిందని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూస్తే మనం మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? వెనక్కి వెళ్ళిపోతున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము, సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగే మనం చేయకూడదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తర్వాత 3వ వచనం చూస్తే, ఫరో వలన కలుగు బలం మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణ్జొచ్చుట వలన సిగ్గు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఫరో బలం మీకు ఏమవుతుంది? అవమానకరం అవుతుంది. నీకు విజయం కలగదు. ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు సహాయం అడిగితే, ఈ లోకాన్ని నువ్వు సహాయం అడిగితే నీకు అవమానం వస్తుంది కానీ విజయం కలగదు. మనం చూస్తున్నాము, ఇశ్రాయేలు రాజుల్లో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో వారందరికీ కూడా ఏమొచ్చింది? విజయం వచ్చింది. వాళ్ళ దగ్గర సైన్యం అంతగా లేకపోయినా, వాళ్ళు ఒకవేళ మిడతల దండంత సైన్యం వచ్చేసినా సరే, దేవుణ్ణి ఆశ్రయించిన రాజులందరికీ కూడా దేవుడు ఏం కలిగించాడు? విజయం కలిగించేశాడు. అలాగే ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించకుండా, ఎవరైతే ఇతర రాజులను ఆశ్రయించారో వారందరికీ ఏం కలిగింది? అపజయం కలిగింది, అవమానం కలిగింది. కాబట్టి మనం లోకాన్ని ఆశ్రయించడం ద్వారా, లోకంలో ఉన్న బలాన్ని మనము ఆశ్రయించడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? అపజయమే కలుగుతుంది, అవమానమే కలుగుతుంది. అందుకే అంటున్నాడు, ఐగుప్తు నీడను ఆశ్రయించడం వల్ల మీకు ఏం కలుగుతుంది? సిగ్గు కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనల్ని సిగ్గుపరిచే దేవుడు ఏమాత్రం కాదు. మన ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు సిగ్గుపరచడు, అవమానపరచడు. అందుకే మనము నిజమైన దేవుడిని నమ్ముకున్నాం. మనం ప్రార్థన చేద్దాం, ఎలాంటి సమస్య అయినా దేవుడు తీసివేస్తాడు. మన ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. మనకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే ప్రార్థన. ఒకవేళ మీకు బైబిల్ చదవడం రాకపోయినా సరే మీరు ఏం చేయగలరు? ప్రార్థన చేయగలరు, ప్రభువుతో గడుపుతారు. ఎంతసేపు అయినా మనం ఏం చేయగలము? ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేయగలరు కదా మీరు అందరూ కూడా. మీరు ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు చూస్తారు. కార్యాలు జరగాలంటే తప్పకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకాన్ని ఆశ్రయించకూడదు. లోకాన్ని ఆశ్రయించడం వల్ల మనకేం కలుగుతుంది? నష్టం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. కలుగుతుందా లేదా? తప్పకుండా కలుగుతుంది. మనము దేవుడు అన్నాడు కదా, మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను నమ్ముకుంట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను మనం నమ్ముకుంటే మనకి ఏమాత్రం కూడా మేలు కలగదు. అది దేవుణ్ణి నమ్ముకుంటే తప్పకుండా దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 2వది కూడా చూద్దాము.
అదే యెషయా గ్రంథము 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మనం చూద్దాం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాడిని దొడ్డి తెలుసుకొనను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అంటున్నాడు. ఆకాశం ఆలకింతదా? ఆకాశానికి చెవులు ఉన్నాయా? మరి దేవుడు ఎందుకు చెప్తున్నాడు ఆకాశానికి? వీడు ఎవరితో చెప్తున్నాడు? దేవుడు ఆకాశాన్ని చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకంటే దేవుడు మాట్లాడితే ఆకాశం ఆలకింతది, భూమి వింటది. కాబట్టి ఇక్కడ తాను సృష్టించిన సృష్టితో దేవుడు చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిల్లలను పెంచి ఏం చేశాడంట? గొప్పవారిగా చేశాడు. ఇశ్రాయేలును ఎలా చేశాడు దేవుడు? గొప్పవారిగా చేశారు. వారి కట్టని ఇల్లు ఇచ్చాడు. వారు అక్కడ కట్టుకోవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు, అప్పటికే కట్టి ఉన్నాయి. కట్టని ఇల్లు ఇచ్చాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చాడు. గొప్పవారిగా వారు చేశారు. వారి తోటలు నాటలేదు, అప్పటికి అక్కడే ఉన్నాయి, తోటలు ఉన్నాయి. మీకు తెలుసు కదా, ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోసుకొచ్చారంట. ఒక కావుడు బద్దలాడు దాన్ని పెట్టుకుని ఇద్దరు మోసుకొచ్చారంట. అంటే చూడండి ఎంత ఫలభరితమైన దేశమో. అలాంటి తోటలను, అలాంటి గృహాలను దేవుడిచ్చి వారిని గొప్పవారిగా చేసి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో పెడితే వారు ఏమాత్రం కూడా ఏం చేయట్లేదు? లోబడట్లేదు, దేవునికి లోబడట్లేదు, దేవుని మాట వినడం లేదు. హల్లెలూయా. అంతేకాదు ఏం చేశారట? తిరగబడుతున్నారంట. ఎవరి మీద తిరగబడుతున్నారు? దేవుడి మీద తిరగబడుతున్నారు. మీరు ఎప్పుడైనా తిరగబడ్డారా? దేవుడి మీద తిరగబడ్డారా? ఉంటారు, కొంతమంది తిరగబడతారు. ఈరోజు పొద్దున్న ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుడిని ఒక కోరిక అడిగానండి, ఆ కోరిక తీర్చలేదు దేవుడు. ఆ కోరిక తీర్చకపోతే ఇంకెందుకు అంటున్నాడు? దేవుడిని ఎవరు అడిగాడంట? ఒక చిన్న కోరిక అడిగాను, ఆ కోరిక ఏం చేయలేదు దేవుడు? తీర్చలేదు. చర్చికి రావడం మానేశాడు. అప్పుడే 4 వారాలు 5 వారాల నుంచి రమ్మని చెప్తున్నాను. ఈరోజు మరలా ఇంటికి వెళ్తే ఇలా చెప్తున్నాడు, దేవుడు నా కోరిక తీర్చలేదు. ఇప్పుడు దేవుడు కోరిక తీర్చకపోతే దేవుడి దగ్గర రారా? ఇంకా దేవుడు అన్ని కోరికలు తెచ్చేస్తాడా? ఆయన చిత్తం అయితే తీరుస్తాడు. ఆయన చిత్తం లేకపోతే అది మనం ఎన్నిసార్లు అడిగినా, ఎంతగా ప్రార్థన చేసినా ఆయన చిత్తం కాకపోతే దేవుడు ఏమాత్రం కూడా చేయడు. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు ఎరిగిన వాడు. నీకు ఏది కావాలో అన్ని కూడా ఆయనకు తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. కాబట్టి నీకు ఏది కావాలో ఆయన అనుగ్రహిస్తాడు. ఒక్కోసారి నువ్వు ఎంత అడిగినా సరే నీకు అది దేవుడు ఇవ్వడు. నా కృప నీకు చాలని అంటాడు. కాబట్టి ఆయన చర్చికి రావడం మానేశాడు, దేవుడి సన్నిధికి రావడం మానేశాడు, నా కోరిక తీర్చలేదంట. కాబట్టి మనం అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు, అక్కర్లు తీరుస్తాడు, సమస్యలు తీరుస్తాడు. ఏదైనా మన కోసం దేవుడు చేస్తాడు. ఆయన చేసేంత వరకు కూడా మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి, సహనంగా మనం ఉండాలి. అంతేగాని దేవుని సన్నిధిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవుని మీద తిరగబడకూడదు. నాకేం చేశాడని అనకూడదు. కొంతమంది దేవుడు నాకేం చేశాడంట. ఏం చేయాలి? ఆస్తిపాస్తులు ఇచ్చేలా. కొంతమంది దేనికోసం వస్తారండి దేవుడి సన్నిధికి? ఆస్తుల కొరకు, వాస్తుల కొరకు. దేవుడు నాకు దేవుడి సన్నిధికి వెళ్తే, లేకపోతే బాప్తీసం తీసుకుంటే నాకు దేవుడు మేళలు ఇచ్చేస్తాడు, లేకపోతే డబ్బులు ఇచ్చేస్తాడు. కొంతమంది ఆశ కలిగి వస్తారు. ఆశలు నెరవేరలేదు అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు దేనికోసం వచ్చారు? ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తుల కొరకు వచ్చారు. వాళ్ళు నిలబడలేరు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు?
వెనక్కి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మన కోరికలు తీర్చినా తీర్చకపోయినా, మన సమస్యలు తీర్చినా తీర్చకపోయినా మనము దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. దేవునికి లోబడాలి. దేవుడి మీద ఎట్టి పరిస్థితిలో కూడా తిరగబడకూడదు. నాకేం చేశాడు అనకూడదు. దేవుడు చేసినా చేయకపోయినా దేవుడే. మనం ఎందుకు నమ్ముకున్నాం దేవుడు అంటే నిత్య రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు. ఈ లోకం కోసం కాదు, ఈ లోకంలో ఆస్తిపాస్తుల కొరకు కాదు, ఈ లోకంలో వివాహాల కొరకు కాదు. దేనికోసం అంటే మనము పరలోక రాజ్యం కొరకు. యుగ యుగాలు ఉండే రాజ్యం, అది నిత్యము ఉండే రాజ్యం. ఇక్కడ కొద్ది కాలమే. ఎంతకాలం ఉంటాయి ఇక్కడ? కొద్ది కాలమే. మహా అయితే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మోసే చెప్పినట్లుగా. ఇప్పుడైతే అంత సమయం కూడా ఎవరు ఉండట్లేదు. 40, 50, 60 లోపలనే చాలా మంది మరణిస్తున్నారు. మధ్యకాలంలో ఎక్కువ మరణించే వాళ్ళు ఎవరిని బిడ్డలే ఉంటున్నారు. మనం ఎక్కడ ఫోటోలు చూసినా ఎవరికి కనబడుతున్నాయి? ఎవరిని బిడ్డలే కనబడుతున్నాయి. కాబట్టి మన ఆయుష్ దేవుని దృష్టిలో లేనట్టే ఉంది. కొద్ది సమయం, అది ఏమాత్రం కూడా ఎక్కువ కాదు. మన యుగ యుగాలు ఉండే సమయం ఎక్కడంటే దేవుని దగ్గర, నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యం. కాబట్టి ఈ లోకం గురించి మనం దేవుని విడిచిపెడితే, ఈ లోకంలో ఆస్తిపాస్తుల కొరకో లేకపోతే ఏదో కొరకో మనం దేవుని విడిచిపెడితే, యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యాన్ని మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం. ఈ లోకం కోసం మనం దేవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్ముకోకూడదు. మనము నిత్య రాజ్యం కొరకు దేవునితో, ఆయనతో కలిసి అక్కడ నివసించడానికే మనము ప్రభువు నమ్ముకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని మీద తిరగబాటు చేయకూడదు. తర్వాత మనం చూస్తూ ఉన్నాం, ఎద్దు ఏం చేస్తుందంట? తన కామాందు మెరుగును గాడిద సొంత వాణి తోటి తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎద్దుకు ఎవరు తెలుసు? కామాందు తెలుసు. కామాందు అంటే ఎవరు? కామాందు అంటే ఎవరు? యజమాని. కామాందు అంటే ఎవరు? యజమాని. ఎద్దును కాసేవాడు, ఎద్దును నడిపించేవాడు. ఎద్దులు ఏం చేస్తాయి? ఎద్దులు ఏం చేస్తాయి? చేల్లో పనులు చేస్తాయి కదా, నాగలతో దున్నుతాయి. లేకపోతే ఎడ్ల బండ్ల మీద వాటిని ఏం చేస్తారు? తీసుకొస్తారు. బియ్యం బస్తాలు, ధాన్యం బస్తాలు అన్నిటి కూడా తీసుకొస్తారు. ఎందుకు ఎవరు తెలుసు అంట? కామాందు తెలుసు. అలాగే గాడికి కూడా ఏం తెలుసు అంట? సొంత వాణి దొడ్డి తెలుసు. ఎద్దుకు తెలుస్తుంది, గాడికి తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియలేదు? ఇశ్రాయేలీయులకి, నా జనులకు తెలివి లేదంటున్నాడు. అంటే ఎద్దుకున్న తెలివి కూడా లేదంటే, అదేగా చెప్తున్నాడు ఇక్కడ. ఎద్దుకున్న తెలివి కూడా లేదు, గాడిదకున్న తెలివి కూడా లేదంట. ఎవరిని యోచించట్లేదు? దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. ఇప్పుడు చాలా మంది బిడ్డలు ఎవరిని తెలుసుకోవట్లేదు? దేవుణ్ణి తెలుసుకోవట్లేదు. కనీసం ఎద్దుకున్న జ్ఞానం లేదు, గాడిదకున్నాను. ఇదే చెప్తున్నాడు ఇక్కడ, నా జనులకు తెలివి లేదు, వారు యోచన. ఎందుకు జ్ఞానం కలిగిందా? గాడిద జ్ఞానం కలిగిందా? చెప్పండి. మనకి జ్ఞానం కలిగిన ఏంటి ఇందులోని? దేవుడు చెప్పాడు, జ్ఞానం కలిగిన ఉన్నాయి ఏంటవి? క్షేమలు. క్షేమలు ఏంటి? జ్ఞానం కలిగి. దేవుడు ఏమన్నాడు? వారి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకోండి, వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, వారి నడతలు చూసి మీరు ఏం చేయండి? నేర్చుకోండి అన్నాడు. ఎద్దు దగ్గరికి వెళ్ళమన్నాడా? గాడి దగ్గరికి వెళ్ళమన్నాడా? ఇక్కడ చీమలు జ్ఞానమైనవి, కానీ ఎద్దులు మనం చూస్తే, గాడిదలు కూడా అంత జ్ఞానమైనవి ఏం కదా. అవి మనం చెప్పిన పనులు చేస్తాయి. యజమానులు తెలుసు అతనికి, సొంత వాడి తోటి తెలుసు, కానీ వాటికి ఉన్న జ్ఞానం కూడా ఎవరికి లేదు? మనుషులకి లేదు. జంతువులకు ఉన్న జ్ఞానం కూడా ఎవరికి లేదు? మనుషులకు లేదు. చాలా మంది తిడుతుంటారు, ఎద్దులో ఎదిగామంటారు, అడ్డగాడిదలో పెరిగామంటారు, అంటారు. అడ్డగాడిదలో ఉన్నావు, దున్నపోతులో ఉన్నా మనం ఏం చేస్తుంటాం? తిడతా ఉంటాం, జంతువులు తిడతా ఉంటాం. అట్లా తిట్టాల్సిన పని లేదు. అవి దేవుణ్ణి తెలుసుకున్నాయి. వాటి యజమాని ఎవరో ఆ ఎద్దులకి లేకపోతే ఆ గాడిదలకి తెలుసు, కానీ మనుషులకు మాత్రం ఏం చేయట్లేదు? దేవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన దేవుడు ఎవరో, నిజమైన సృష్టికర్త ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. మన దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు, వాటిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. దేన్ని ఆరాధిస్తున్నారు? దేన్నైతే ఆరాధించకూడదో వాటిని ఆరాధిస్తున్నారు. దేన్నైతే ఆరాధించాలో వాటిని ఆరాధించట్లేదు. దేవుణ్ణి తెలుసుకోవడం లేదు. జనులకి ఏం లేదు? తెలివి లేదు.
దేవుడు యోచించట్లేదు. దేవుడా కాదా అనేది దేని మాత్రం కూడా ఏం చేయట్లేదు, యోచించట్లేదు. అన్నిటిని ఆరాధిస్తున్నారు. దేవుడు కలుగు చేసిన సృష్టిని అంతటినీ కూడా ఏం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ సృష్టికర్తను ఏం చేయట్లేదు, ఆరాధించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ కూడా సంపాదిస్తున్నారు. అదే జ్ఞానం అనుకుంటున్నారు. ఏంటి జ్ఞానము? లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు సంపాదించుకోవడము, ఇదే జ్ఞానం అనుకుంటున్నారు. కానీ ఏంటి జ్ఞానం? ఏంటి? దేవుణ్ణి తెలుసుకోవడమే జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తెలుసుకోవడం జ్ఞానము? దేవుని తెలుసుకోవడం జ్ఞానం. మీరందరూ కూడా దేవుని తెలుసుకున్నారు. మీరందరూ కూడా జ్ఞానవంతులు, అంతే కదా. మనమందరం కూడా ఎవరము? జ్ఞానవంతులం. దేవుని తెలుసుకున్నాం మనం. మనకు ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు, మనకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండకపోవచ్చు, మనకి కార్లు ఉండకపోవచ్చు, బైక్లు ఉండకపోవచ్చు. కానీ మనం ఎవరు తెలుసుకున్నాము? దేవుణ్ణి తెలుసుకున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆస్తిపాస్తులు జ్ఞానం కాదు. చాలా మంది ఏం చూస్తారంటే, వాడు బాగా సంపాదించారంటే వాడు చాలా జ్ఞానం కలిగిన వాడు, వాడిని చాలా గౌరవిస్తాం మనం. ఎంత గౌరవించినా వాడు ప్రభువుని తెలుసుకోకపోతే వాడు ఏమవుతాడు? నశించిపోతాడు. అందుకే దేవుడు ఉదాహరణ చెప్పాడు కదా. ఎవరి గురించి చెప్పాడు? దేవుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ధనవంతుల గురించి చెప్పాడు, లాజరు గురించి చెప్పాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. అదే ధనవంతుడు పరలోకంలో ఉండాలి కదా. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. ధనవంతుడికి లోకంలో ఏముంది? ఆస్తి పాస్తులు ఫుల్లుగా ఉన్నాయి. నా ప్రాణమా తిను త్రాగు సుఖించు. లోకంలో అంతా కూడా ఆయన ఇష్టానుసారంగా జీవించాడు. దేవుణ్ణి ఏమాత్రం కూడా విశ్వసించలేదు. అదే లాజర్కి ఏమైనా ఉన్నాయా? ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా? బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉందా? మరి ఏముంది లాజర్కి? దరిద్రం ఉంది, అనారోగ్యం ఉంది, ఒళ్ళంతా కూడా కురుకులు, ఒళ్ళంతా కూడా కురుకులు. కుక్కలు వచ్చి నాకే అంటే లాజర్కు. అయినా సరే దేవుణ్ణి ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఇప్పుడు లాజర్ ఎక్కడికి వెళ్ళలేదు? అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మనం ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయకూడదు? దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని విడిచిపెడితే మనము నశించిపోతాము. ఎక్కడి వరకు కాపాడుకోవాలి విశ్వాసాన్ని? మరణము వరకు మనము విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు మనకి జీవ కిరీటాన్ని ధరింపజేస్తా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉంటాం. దేవుని తెలుసుకోవడమే జ్ఞానం. దేవుని మాట విందాం. దేవుని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగబడదు. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దేవుడు మనకి తోడై ఉంటాడు. ఎందుకంటే మనం బ్రతికినంత కాలము, మనము ప్రభు దగ్గరికి వెళ్ళేంత కాలం కూడా మనకి సమస్యలు వస్తాయి. సమస్యలు రాకుండా ఉండవు. ప్రభువు నమ్ముకున్నాం కదా, మనకి ఏ సమస్యలు ఉండవు, ఏ జ్వరాలు రావు, ఏ జబ్బులు రావు అనుకోకండి. అన్నీ వస్తాయి మనకి. షుగర్లు వస్తాయి, బీపీలు వస్తాయి, అన్నీ వస్తాయి. మీకు ఎవరికి లేవా? ఉన్నాయి కదా, అన్నీ ఉంటాయి. ప్రభు నమ్ముకున్నా ఉంటాయి, ప్రభు నమ్ముకోకపోయినా ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. కానీ దేవుడు మనకి తోడై నడిపిస్తాడు. దేవుడు మనకి ఏం చేస్తాడు? తోడై నడిపిస్తాడు. దేవుడు ఆ సమస్యల్లో కూడా దేవుడు మనకి తోడై నడిపిస్తాడు. కాబట్టి నాకు ఈ జబ్బు పోవట్లేదు, ఈ సమస్య పోవట్లేదని మనం దేవుణ్ణి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విడిచిపెట్టామంటే మనం దేవునికి దూరం అయిపోతాము. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉందాం. ఏం కలిగి ఉందాం? జ్ఞానం కలిగి ఉందాం. దేవుని జ్ఞానం కలిగి ఉందాం. ఆ పరదేశికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉందాం. మనకు చెప్తారు కదా, పౌలు గారు చెప్తారు, మేము పైన ఉన్న వాటినే వెతుకుతున్నాం, భూ సంబంధమైన వాటిని మేము ఏమాత్రం కూడా వెతకట్లేదు. ఎందుకంటే పౌలు గారు చాలా ఆస్తిపరుడు. ఆస్తిని అంతటినీ కూడా ఏం చేశాడంట? పెంటగా ఎంచుకున్నాడు. ఆస్తి అంతా కూడా ఎలా ఉంది? పెంట. మనం ఎంచుకుంటాం పెంటగానే? మనం ఎంచుకోలేం. తనకున్న ఆస్తిని అంతటిని కూడా పెంటగా ఎంచుకుని విడిచిపెట్టి వచ్చేసాడు పౌలు గారు. విడిచిపెట్టి వచ్చేసి ప్రభు సేవ చేశారు. అనేక దేశాలు, అనేక ప్రాంతాలు తిరిగి శిష్యుడి కంటే ఎక్కువగా ఆయన ఏం చేశారు?
పరిచర్య చేశారు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఈ లోకం కొరకు కాదు మనం నమ్ముకున్నది. లోకం వైపు తిరగొద్దు, లోకానికి వెళ్ళొద్దు. మనం ప్రభు కొరకు జీవిద్దాము. ఎవరి కొరకు జీవిద్దాం? ప్రభు కొరకు జీవిద్దాం. జ్ఞానం కలిగి ఉన్నాం. దేవునిలోనే జ్ఞానం ఉంది. దేవుడే మనకు జ్ఞానం ఇచ్చేవాడు. మీరందరూ కూడా రక్షించబడ్డారంటే అది కేవలం దేవుని యొక్క కృప అంతే. మనం ఏదో మంచివారమని కాదు, మనం ఏదో భక్తి గలవారమని కాదు. దేవుని కృపను బట్టే దేవుడు మనం ఏం చేశాడు? రక్షించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి. హల్లెలూయా, 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 యేసయ్యా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, హల్లెలూయా, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. కష్టాలు లేకైనా, కన్నీరు లేకున్నా, కష్టాలు లేకైనా, కన్నీరు లేకున్నా, స్తుతి పాటలే పాడుమా, నవ్వులి స్తుతి వేడుమా, స్తుతి పాటలే పాడుమా, నవ్వులి స్తుతి వేడుమా, నవ్వులి స్తుతి వేడుమా. హల్లెలూయా, యేసయ్యా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా చక్కగా వాయించాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కగా మరి పాటలు పాడుతున్నారు, చక్కగా వాయిద్యములు వాయిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి యెషయా గ్రంథమే 65:1-2 వచనాలు మనం చూద్దాము. యెషయా గ్రంథం, నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు దేవుని దగ్గర ఏం చేయలేదంట? విచారణ చేయలేదంట. దేవుని దగ్గర ఏమాత్రం కూడా విచారణ చేయలేదు. అయినా సరే దేవుడు ఏం చేశాడు? దేవుని దర్శనానికి రానిచ్చాడు. దేవుడు వారిని ఏం చేశాడు? దర్శించాడు. ఆయన దగ్గర విచారణ చేయకపోయినా దేవుడు దర్శనానికి ఏం చేశాడంట? రానిచ్చాడంట. రెండోది కూడా చెప్తున్నాడు, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. హల్లెలూయా, హల్లెలూయా. వెతకని వారికి కూడా దేవుడు దొరికాడు. కొంతమంది వెతకలేదు, కొంతమంది ఏం చేయలేదు? దేవుడిని వెతకలేదు. వెతకకపోయినా సరే దేవుడు దొరికాడు. దేవుడు దొరికాడు. మీలో మరి ఎంతమంది వెతికారో ఎంతమంది వెతకలేదో మనకు తెలియదు, కానీ వెతకని వారికి కూడా దేవుడు దొరికాడు. వ్యతిరేకంగా ఉన్న వారికి కూడా దేవుడు ఏం చేశాడు? దొరికాడు. ఇప్పుడు మనకు తెలుసు సౌలు, బైబిల్ ఉన్న సౌలు. ఏ సౌలు? కొత్త నిబంధనలు ఉన్న సౌలు. అతడు ఇలాగ సంఘాలుగా ఇలా కూడుకుని
మరి దేవుడి నామాన్ని మహింపరుస్తుంటే, దేవుని ఆరాధిస్తూ ఉంటే ఏం చేసేవాడు? ఇక్కడికి వచ్చి చల్లా చెదురు చేసేవాడు, కొట్టేవాడు, జైల్లో పెట్టేవాడు, ఇలాగా చాలా హింసించేవాడు సౌలు. అందుకే అంటాడు, హింసకుడు, దోషకుడు, హానికరుడునైనా. దేవుడు అతన్ని కూడా ఏం చేశాడు? దర్శించాడు. దర్శించాడా లేదా? దర్శించాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, మునికొండలకు ఎందుకు ఎదురు తన్నుతున్నావు. కాబట్టి సౌలును దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. సౌలుకి దేవుడు అంటే ఏమాత్రం కూడా ఇష్టం లేదు. యేసుప్రభు అంటే ఇష్టం లేదు. యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఎక్కడ సభలు జరిగినా, ఎక్కడ మీటింగ్లు జరిగినా చల్లా చెదురు చేసేయడమే. అలాంటి వాడిని కూడా దేవుడు ఏం చేశాడు? దర్శించుకున్నాడు, రక్షించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, నా దగ్గరికి రాని వారిని నేను దర్శించి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనంతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు? నేనున్నాను, ఇదిగో నేనున్నాను. వాళ్ళెవరో? దేవుడి పేరు పెట్టబడని జనులు. దేవుని పేరు కలిగిన జనులు కాదు. దేవుడి పేరు కలిగిన జనులు ఎవరు? ఇశ్రాయేలీలు. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం ఎవరు? ఇశ్రాయేలీలు. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నాను. అంటే దేవుని పేరు వారికి లేదు, దేవుని పేరు వాళ్ళు పెట్టుకోలేదు. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? నేనున్నాను, ఇదిగో నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరు? మనం అందరం కూడా అన్యజనులు. మనమందరం కూడా ఎవరము? అన్యజనులము. అన్యజనులు అంటే దేవుడు మనల్ని ఏమాత్రం కూడా ఏర్పాటు చేసుకోలేదు. మన తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు. ముందుగా ఏర్పాటు చేసుకున్నది ఎవరిని? ఇశ్రాయేలీయుల్ని. మనమందరం కూడా అన్యజనులము. అయినను సరే దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. మనమందరికి కూడా దేవుడు మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మన అవసరతలు, అక్కర్లు తీర్చే దేవుడు ఆయనే. కాబట్టి నా పేరు పెట్టబడిన జనంతో కూడా దేవుడు చెప్తున్నాడు, నేనున్నాను, ఇదిగో నేనున్నాను. ఆ తర్వాత అంటున్నాడు, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోబడనొల్లని పిల్లల వైపు కూడా దినమంతా కూడా ఏం చేస్తున్నాడంట? చేతులు చాపుతున్నాడంట. వీళ్ళు ఏం చేయట్లేదు? లోబడట్లేదు. కొంతమంది ఏం చేయరు? దేవునికి లోబడకపోయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? దినమంతా కూడా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వస్తాడు, నా కుమార్తె నా దగ్గరికి తిరిగి వస్తుంది, ఎప్పటికైనా మనసు మార్చుకుంటది, ఎప్పటికైనా నా గురించి తెలుసుకుంటది, మరలా నా దగ్గరికి తిరిగి వస్తుంది అని చెప్పి దినమంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. అది చెప్తున్నాడు కదా దేవుడు. తప్పిపోయిన కుమారుడు గురించి అదే. కుమారుడు ఏం చేశాడు? తప్పిపోయాడు. తన ఆస్తిని అంతటిని కూడా ఏం చేశాడు? పట్టుకెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి శుభ్రంగా నాశనం చేసేసాడు. ఇంకా తినడానికి అతనికి ఆహారం కూడా లేదు. కనీసం పందులు కొట్టి తిందామంటే ఆ పందులు కూడా ఏం చేసే? పొడిచినాయి. అప్పుడు గుర్తుకొచ్చాడు. తండ్రి ఎప్పుడు గుర్తుకొచ్చాడు? పందులు కొట్టు దగ్గర తిందామంటే అక్కడ కూడా ఆ పందులు కొట్టు కూడా దొరకకపోతప్పుడు తండ్రి గుర్తించాడు. అప్పుడు అన్నాడు, అయ్యో నా తండ్రి దగ్గర అనేక మందికి సమృద్ధిగా ఏం దొరుకుతుంది? ఆహారం దొరుకుతుంది సమృద్ధిగా. నేనైతే ఇక్కడ ఆకలితో యాతన పడుతున్నాను. నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి కనీసం ఒక పనోడిగా అన్నం ఉంటానని చెప్పి తిరిగి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడి నుంచి చూశాడు? దూరం నుంచి చూశాడు. అంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడు. అసలు ఏ తండ్రి అయినా ఎదురు చూస్తాడా? ఆస్తి పాస్తులు నాశనం చేసిన, వ్యభిచారం చేసి, లేకపోతే దుర్వ్యాపారం చేసి నాశనం చేసేస్తే ఏ తండ్రి అయినా ఎదురు చూస్తాడా? ఏ తండ్రి అయినా రానిస్తాడా? ఏ తండ్రి కూడా రానివ్వడు. కానీ ఈ తండ్రి అయితే ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు, కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తప్పకుండా తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాడు. దూరం నుంచే చూసాడంట. దూరం నుంచే చూసి పరిగెట్టుకు వెళ్ళిపోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు, ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అప్పుడు అన్నాడు, నీ ఇంట్లోకి రావడానికి నేను అర్హుణ్ణి కాదంటున్నాడు.
ఆ పాత వస్త్రాలని తీయించేశాడు, ప్రశస్తమైన వస్త్రం తొడిగించాడు, చెప్పులు తొడిగించాడు, చేతికి ఉంగరం పెట్టాడు. అందరితో కలిసి మరలా ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు, విందు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కోసం కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో, ఎవరైతే దేవుని మాట వినడం లేదో వారందరి కొరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చేతులు చాపి దినమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు లోబడకపోయినా సరే, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా సరే, దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉంటున్నాడు. మీరు అనుకుంటారు దేవుడు నన్ను ప్రేమించట్లేదు. చాలా మంది అనుకున్నది ఏంటి? దేవుడు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటారు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎట్టి బస్సులో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టట్లేదు. మనం ఎవరిని ఏం చేస్తున్నాము? దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాము, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అయితే ఏం చేస్తున్నాడంటే దినమంతా కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. నీ కోసం, నా కోసం ప్రతి దినము కూడా ఆయన చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి లోబడదాం, దేవుడి మాట విందాం, దేవుడు చెప్పినట్లుగా మనం ఏం చేద్దామో నడుచుకుందాం, దేవుడి ఇష్టాన్ని మనము నెరవేర్దాం. మనం దేవునికి లోబడితే, దేవుని ఇష్టాన్ని మనం నెరవేరిస్తే దేవుడి కార్యాలు మనం చూడగలం. దేవుడి కార్యాలు చూడాలంటే మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క ఇష్టాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. అప్పుడే మనం దేవుని కార్యాలు చూడగలము. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడేది అందరి గురించి, ఎవరి గురించి అంటే కూడా ఇశ్రాయేలీయుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి ఇశ్రాయేలీయులు అంటే చాలా చాలా ఇష్టమా కదా? వాళ్ళు చాలా జ్ఞానవంతులు. ఇప్పుడు కూడా మనం తెలుసుకున్నాం, మన టీవీ ద్వారా వింటున్నాం. ఇశ్రాయేలీయులు ఎలాంటి వారు? చాలా జ్ఞానవంతులు. వాళ్ళు చిన్న దేశం అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. ఉందా చెప్పండి? లేదు. వాళ్ళు చాలా చిన్న దేశము. మన తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుందేమో, అంత కూడా ఉంటుందో లేదు చెప్పడం. అంత చిన్న దేశం. అక్కడ నివసించేది కేవలము 1 కోటి మంది కూడా ఉండరు. ఒక 90 లక్షల మంది ఇశ్రాయేలీయులు అక్కడ నివసిస్తున్నారు. కానీ అది చాలా జ్ఞానం కలిగిన దేశమే కదా. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేయాలంటే ఎవరికైనా భయమే. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా శత్రు దేశాలే. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ శత్రు దేశాలు. చుట్టుపక్కల అంతా శత్రువులు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? భయంగా ఉంటుంది. కానీ ఇశ్రాయేలీయులు ఏమాత్రం కూడా భయపడరు. ఎందుకంటే వాళ్ళకున్న టెక్నాలజీ, దేవుడు వారికి తోడై ఉన్నాడు, దేవుడు వారికి తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా మనకి కనబడుతున్నారు. దేవుడు వారికి అలాంటి జ్ఞానం ఇచ్చాడు. ఎన్నో నోబెల్ ప్రైజ్ వాళ్ళకి వచ్చాయి. కానీ అక్కడ ఉన్న క్రైస్తవులు ఎంతమంది? అక్కడ చాలా తక్కువ మంది. క్రైస్తవులు ఎంతమంది? చాలా తక్కువ. మన దేశంలో ఎంత శాతం ఉన్నారు క్రైస్తవులు? 2% అంట. మన దేశంలో క్రైస్తవ జనాభా ఎంత? 2%. అంటే 100లో 98% మిగిలిన మతస్థులు ఉన్నారు. హిందువులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, సిక్కులు అవ్వచ్చు. కానీ క్రైస్తవ యొక్క జనాభా ఎంత? 2%. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడ చర్చిలో ఉన్నారు. మీ అందరూ కూడా క్రైస్తవులు అనేవి ఉండదు. ఎవరో కొంతమంది తీసుకుంటారు. చాలా మంది అంటే రికార్డు ప్రకారంగా ఉండదు. కాబట్టి రికార్డు ప్రకారంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? 2%. అలాగే ఇశ్రాయేల్ దేశంలో కూడా ప్రభువుని అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఎంతమంది? కేవలం 2% మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? తండ్రి అయిన దేవుణ్ణే ఆరాధిస్తూ ఉన్నారు. అంటే ఇంకా ఎక్కడ ఉన్నారు వాళ్ళు? పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. ఎక్కడున్నారు? పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. ఇంకా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. మనకి యేసు ప్రభు వచ్చాడా లేదా? వచ్చాడు. వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు దాటిపోయి ఆయన మన కోసం వచ్చాడు, మన కోసం బలయ్యాడు, ప్రాణం పెట్టాడు, మనందరినీ కూడా దేవుడు రక్షించుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు ఆయన ఏమాత్రం కూడా మెస్సియాగా గుర్తించట్లేదు. ఇంకా వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు? మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. యేసయ్య వస్తాడు. వాళ్ళ దేశంలోనే, వాళ్ళ ప్రాంతంలోనే యేసు ప్రభుని సిలువేశారు. వాళ్ళు యేసు ప్రభుని చాలా మంది ఏమాత్రం కూడా
యేసు క్రీస్తుగా ఏమాత్రం కూడా ఏం చేయట్లేదు, అంగీకరించడం లేదు. ఇప్పటికి కూడా యేసు ప్రభు వస్తారని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. మనమైతే దేనికోసం ఎదురు చూస్తున్నాం? రెండో రాకడ కోసం. ఆయన మొదటి రాకడ అయిపోయింది, మనం దేనికోసమో రెండో రాకడ కోసం. కాలం గతించిపోతుంది, కడవరి దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. మనం సరి చేసుకుందామని దైవజనులు అందరూ కూడా చెబుతూ ఉన్నారు. వాళ్ళైతే ఇంకా దేనికోసం ఎదురు చూస్తున్నారు? మొదటి యేసయ్య గురించి. కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఉందా లేదా? వాళ్ళకి ఉందా లేదా జ్ఞానం? ఇశ్రాయేలీయులు ఎవరు? జ్ఞానవంతులే, కానీ ఏం తెలుసుకోలేకపోతున్నారు? నిజమైన దేవుని సృష్టికర్తని. ఎందుకంటే యేసయ్యనందు విశ్వాసం ఉంచకపోతే ఏ ఒక్కరు కూడా రక్షించగలరు. ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు వారే నశించిపోరు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఏమవుతుంది? నాశనం కలుగుతుంది. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు, కానీ ఎవరిని అంగీకరించలేకపోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేయలేకపోతున్నారు? అంగీకరించలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఏం చేయలేకపోతుంది? అంగీకరించలేకపోతుంది. చాలా దేశాల్లో క్రైస్తవుల మీద ఏం జరుగుతుంది? వ్యతిరేకత పెరుగుతుంది. క్రైస్తవులను చంపుతున్నారు. ఈ మధ్యకాలంలో నైజీరియా అనే దేశంలో చాలా మందిని చంపేస్తున్నారు. చాలా చర్చిలు కూలగొడుతూ ఉన్నారు. అక్కడ ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. వీళ్ళు సమానంగానే ఉంటారట. కానీ ముస్లింలు ఉన్న ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్స్ అందరినీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. అక్కడ ఉన్న చర్చిలన్నీ కూడా ఏం చేస్తున్నారు? కూలగొడుతూ ఉన్నారు. ప్రతి దేశం, ఏ దేశంలో చూసినా సరే క్రైస్తవుల మీద ఏం పెరుగుతుంది? వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. మనకందరికీ కూడా అంత్యకాలంలో ఎలా ఉంటాయి? శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఎవరైతే వాటిని సహిస్తారో వారే ధన్యులు. ఎవరైతే మరణం వరకు విశ్వాసాన్ని కాపాడుకుంటారో వాళ్ళే ధన్యులు, వాళ్ళే రక్షించబడతారని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి శ్రమలే మన సైడ్ కూడా జరుగుతున్నాయి, అక్కడక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేనికంటే వేదనలకు ప్రారంభం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే మనం ఏమాత్రం కూడా దేవుణ్ణి విడిచిపెట్టుకోలేదు. దేవుడు మనకి తోడై ఏం చేస్తూ ఉన్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మరి దినమంతా కూడా చేతులు చాపి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన వైపుకు రావాలని, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి రోమా పత్రిక చూద్దాం, 2వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 2వ అధ్యాయము 5వ వచనం మనం చూద్దాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే ఇది కాఠిన్యం, మార్పు పొందని హృదయము. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంట? కఠినపరిచేసుకుంటారు. హృదయాన్ని ఏం చేస్తారు? కఠినపరిచేసుకుంటారు. వారి హృదయం ఏమాత్రం కూడా మార్పు చెందదు. కాబట్టి మార్పు చెందకపోతే నువ్వు అలాగ కఠినంగానే ఉంటే నీకు నీవే ఏం తెచ్చుకుంటున్నావు? ఉగ్రతకు తెచ్చుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, ఇప్పటికైనా మీరు మార్పు చెందండి, ఇప్పటికైనా మారు మనసు పొందండి. మీ హృదయాన్ని ఏమాత్రం కూడా కఠినపరుచుకోవద్దు. కొంతమంది హృదయాన్ని ఏం చేస్తూ ఉంటున్నారు? కఠినపరుచుకుంటున్నారు. మాకు ఆ దేవుడు అక్కర్లేదు, మాకు ఆ దేవుడు ఏమాత్రం కూడా అక్కర్లేదు, మాకు మా దేవుళ్ళు ఉన్నారని చెప్పి చాలా మంది మరి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు
అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమే ఉగ్రతను ఏమాత్రం కూడా ఏం చేయకూడదు, సమకూర్చుకోకూడదు. మన హృదయాన్ని కఠినపరచుకోకూడదు. ఎలాంటి సందర్భాలు వచ్చినా సరే మన హృదయాన్ని ఎలా ఉంచుకోవాలి, దేవునికి లోబడే హృదయంగానే ఉంచుకోవాలి. ఈ హృదయంలో ఎవరున్నారు? దేవుడు. హృదయంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. మన అందరి హృదయాల్లో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే మనం ఇక్కడ ఎలా ఇక్కడ మనందరం ఇలా కూర్చుని దేవుడు మాటలు వింటామంటే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ హృదయం ఏమాత్రం కూడా మనం ఏం చేయకూడదు, కఠినపరచుకోకూడదు. హృదయాన్ని కఠినపరచుకోకూడదు. హృదయాన్ని కఠినపరచుకుంటే మనలో ఉన్న దేవుడు దూరం అవుతాడు. మనలో ఉన్న దేవుడు దూరం అవుతాడు. అందుకే అంటారు పరిశుద్ధాత్మను దుఃఖపరచుకోండి. పరిశుద్ధాత్మను ఏమాత్రం కూడా ఏం చేయకూడదు, దుఃఖపరచుకోండి. ఎందుకు దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు? దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తే, దేవునికి దూరం అయితే, మన హృదయాన్ని కఠినపరుచుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మనకి పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు, హృదయాన్ని ఏ మాత్రం కూడా ఏం చేయకూడదంట, కఠినపరచుకోకూడదు. హృదయాన్ని మనం ఇప్పుడు కూడా సరి చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎవరు మోసం చేస్తుంది? ఎదుటోళ్ళు మోసం చేస్తుందా? పక్కోళ్ళు మోసం చేస్తుందా? ఎవరు మోసం చేస్తుంది? మనలే మోసం చేస్తుంది. ఎందుకంటే ఇది అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కంట. హృదయంలో ఘోరమైన వ్యాధి ఉందంట, అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకంటే మనల్నే మోసం చేసేది ఏదైనా ఉందంటే హృదయం. ఎందుకంటే నీకు చేసేది నీకు మంచిది అనిపించవచ్చు. నువ్వు తప్పు చేస్తున్నా నీకు ఏమనిపిస్తుంది? మంచిది అనిపిస్తుంది. ఏం మోసం చేస్తుంది? హృదయం మోసం చేస్తుంది. తప్పు చేస్తున్నావు అయినా సరే ఏమాత్రం కూడా తప్పు నువ్వు ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. అది తప్పుగా నీకు అనిపించట్లేదు. అబద్ధం నీకు తప్పుగా అనిపించట్లేదు. ఆ మోసం నీకు తప్పుగా అనిపించట్లేదు. హృదయం ఏం చేస్తుంది? నిన్ను మోసం చేస్తుంది. ఏం పర్వాలేదులే, చిన్న అబద్ధమే కదా, ఏం పర్వాలేదులే, చిన్న మోసమే కదా, మోసం చేయకపోతే ఎలా బ్రతుకుతాము, ఎలా జీవించగలము అని చెప్పి మన హృదయం మనల్ని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి హృదయాన్ని ఏ మాత్రం కూడా దేవుడు అంటున్నాడు కఠినపరచుకోవద్దు. ఒకవేళ తప్పు చేస్తే వెంటనే ఏం చేయాలి? నువ్వు ఒప్పుకోవాలి. తప్పుని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. వాటిని విడిచిపెట్టాలి. అంతేగాని నువ్వు తప్పు చేసి నువ్వు మరలా కంటిన్యూ చేస్తే, దాన్ని విడిచిపెట్టకపోతే నీ హృదయాన్ని నువ్వేం చేస్తున్నావు? మోసం చేస్తుంది. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు హృదయాన్ని మాత్రం కూడా కఠినపరచుకోవద్దు. హృదయాన్ని కఠినపరుచుకుంటే, హృదయాన్ని కాఠిన్యం చేసుకుంటే, హృదయం మార్చుకోకపోతే ఏమవుతుందంట? ఉగ్రత కొనిపించుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఉగ్రతకు మనం ఏమాత్రం కూడా లోను కాకుండా ఉండాలంటే, దేవుని న్యాయమైన తీర్పులో మనము ఆ ఉగ్రతలో మనం ఉండకుండా ఉండాలంటే మన హృదయాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు హృదయాన్ని సరి చేసుకోవాలి. దేనితో సరి చేసుకోవాలి హృదయాన్ని? వాక్యంతో. ఈ వాక్యం వినడం ద్వారా, వాక్యము చదవడం ద్వారా. వాక్యం ఏంటని చెప్పారు? 2 అంచుల ఖడ్గము. ఇంకేం చెప్పారు? అద్దం లాంటిది. వాక్యం ఏంటి? అద్దం లాంటిది. అద్దము ఎప్పుడు కూడా ఏం చెప్పదంట? అబద్ధం చెప్తాంట. అద్దం ఎప్పుడు కూడా ఏం చెప్పదు? అబద్ధం చెప్తాంట. ఇప్పుడు నువ్వు అద్దంలో చూసుకున్నట్టు నువ్వు ఎలాగుంటావు? నువ్వు ఎలాగున్నావు అలాగే ఉంటావు. నిన్ను అందంగా ఏమాత్రం కూడా చూపించదు. నువ్వు ఎలాగున్నావు అలాగే. అద్దం చూసి నువ్వేం చేసుకుంటావు? సరి చేసుకుంటావు. తల దూకుంటావు, లేకపోతే పౌడర్ రాసుకుంటావు. ఏదైతే ఏమున్నాయో మచ్చలు డాకులు ఏమైనా ఉన్నాయో అన్ని కూడా నువ్వేం చేస్తావు? సరి చేసుకుంటావు. కాబట్టి వాక్యము ధ్యానించడం ద్వారా, వాక్యము చదవడం ద్వారా మనము ఏం చేస్తున్నాం? మన హృదయాన్ని సరి చేసుకుంటున్నాం. అందుకే దేవుడు అంటాడు హృదయంలో ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఈ హృదయంలో ఎప్పుడైతే వాక్యం ఉందో, వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరి చేస్తుంది. అందుకే హృదయాన్ని ఏ మాత్రం కూడా కఠినపరచుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠినపరచుకోవద్దు. హృదయాన్ని దేవునికి ఇద్దాం.
దేవుని దగ్గర గడుపుతాం, దేవుని సన్నిధిలో గడుపుతాం. దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడో బలపరుస్తాడు. మరొక వచనం మనం చూద్దాము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం నుంచి మనం, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? స్టెఫను మాట్లాడుతున్నారు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారు. హృదయాన్ని చెవులకి ఎవరికి ఇవ్వాలి? దేవుని వాక్యానికి ఇవ్వాలి. దేవుని వాక్యానికి లోపడాలి. అందుకే ఇక్కడ స్టెఫను అన్నాడు, ముష్కరులారా అంటున్నాడు. దేవుడి వాక్యానికి నీ చెవులు ఇవ్వకపోతే, దేవుడి వాక్యానికి హృదయం ఇవ్వకపోతే, దేవుడి వాక్యం నీలోనికి వెళ్ళకపోతే నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉంటావు. కాబట్టి ముష్కరులారా అంటున్నాడు. దేవుడి వాక్యానికి మనం తప్పకుండా ఏమి ఇవ్వాలి? హృదయాన్ని ఇవ్వాలి. దేవుడి వాక్యానికి మనం తప్పకుండా లోబడాలి. కాబట్టి మీ పితరుల వల్లే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పితరులందరూ కూడా ఏం చేశారు? పరిశుద్ధాత్మను ఎదిరించారు, దేవుణ్ణి ఎదిరించారు. ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారు? దేవుణ్ణి ఎదిరించారు. దేవుడు మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఎక్కడ తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రం దాటి బయటకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత వాళ్ళకి నీళ్లు లేవని ఏం చేశారు? సనుకున్నారు. ఏం లేవంట? నీళ్లు లేవు. నీళ్ళు లేకపోతే మనం ఏం చేయాలి? నీళ్లు మనకు అవసరమే. ఎందుకంటే అక్కడ ఇంచుమించు 25 లక్షల కంటే ఎక్కువ జనాభా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి నీళ్ళు అవసరమే. కాబట్టి నీళ్ళు అవసరమైనప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. సనుకోకూడదు, తిట్టుకోకూడదు. మోషే మీద తిట్టుకుంటున్నారు, అలాగే దేవుడి మీద తిట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీ పితరుల వల్లే మీరు కూడా ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా సనుకున్నారా? దేవుడు ఇది చేయలేదు, అది చేయలేదు అని ఏమైనా సనుకున్నారా? అలా మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. దేవుడిని అడగండి. దేవుడిని అడిగితే దేవుడు మనకు తప్పకుండా దయచేస్తాడు. మనకి ఏది కావాలో అది అనుగ్రహిస్తాడు దేవుడు. నా నామమును మీరు ఏమి అడిగినా నేను మీకు దయచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి, ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిసిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు అయితిరి. హల్లెలూయా, హల్లెలూయా. మీ పితరులు ఏం చేశారు? ఆయన గురించి చెప్పిన వారందరినీ కూడా ఏం చేశారు? హింసించారు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ప్రవక్తలు అందరూ చెప్తే వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? హింసించారు. ఆ తర్వాత ఆయన్ని కూడా ఏం చేశారు? సిలువ వేసి చంపేశారు. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ పితరులు ఏ మాత్రం కూడా వాళ్ళు దేవునికి లోబడలేదు, పరిశుద్ధాత్మను ఎదిరించారు. కాబట్టి అక్కడ చెప్తున్నాడు 53లో, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవదూతల ద్వారా వాళ్ళకి ఏం నియమించబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పొందుకున్నారు కానీ వాళ్ళు ఏమాత్రం కూడా ఏం చేయలేదండి? గైకొనలేదు. ధర్మశాస్త్రం అంటే ఎన్ని? ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలు ఉన్న 5 పుస్తకాలు అవే కదమ్మా. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. దీన్ని ఏమంటారు? ధర్మశాస్త్రం అంటారు. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వీటిని ఏమాత్రం కూడా ఏం చేయలేదు? గైకొనలేదు. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? వాటితో పాటు 66 పుస్తకాలు ఇచ్చాడు. బైబిల్ ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాలు. అంటే చాలా ఎక్కువ ఇచ్చాడు మనకు దేవుడు. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? గైకొనాలి. వీటిని చదవాలి. బైబిల్ అంతటిని కూడా ఏం చేయాలి?
చదవాలి, ధ్యానించాలి. చదవగలిగిన వారందరూ కూడా ఏం చేయాలి? చదవాలి. ఇప్పుడు చాలా మంది దేంతో కూర్చుంటున్నారు? సెల్ ఫోన్తో కూర్చుంటున్నారు. చిన్న పిల్లలతో చూద్దా దేంతో కూర్చుంటున్నారు? సెల్ ఫోన్తో కూర్చుంటున్నారు. వాళ్ళు ఏదైనా తినాలంటే ఏమి ఇవ్వాలి? సెల్ ఫోన్ ఇవ్వాలి. ఏదైనా పని చేయాలంటే ఏమి ఇవ్వాలి? సెల్ ఫోన్ ఇవ్వాలి. సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు ఏ మాత్రం కూడా వాళ్ళు ఏం చేయట్లేదు, ఏ మాత్రం కూడా పనులు చేయట్లేదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు సెల్ ఫోన్ వల్ల చాలా మంది పాడవుతున్నారు, చాలా మంది నశించిపోతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఇంకా వాళ్ళకి వయసు రాకుండానే, వాళ్ళకి ఏటో జ్ఞానం తెలియకుండానే చూడకూడని దృశ్యాలు చూసి వాళ్ళు ఏమవుతున్నారు? పాడైపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనకి దేవుడు 66 పుస్తకాలు గల బైబిల్ని ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది చాలా మంది ఏం చేయట్లేదు, ఈ దినాల్లో చదవట్లేదు. ఇది చదివితే తప్పకుండా ఏం చేస్తారు? గైకుంటారు. ఇది చదివితేనే మనం ఏం చేయగలము? దీన్ని గైకోగలం. ఇది మన హృదయంలోకి వెళ్తేనే మనం ఏం చేయగలం? దీన్ని గైకొనగలం. ఇది చదవకపోతే, గైకొనకపోతే దీన్ని ఏమాత్రం కూడా మనం ఏం చేయలేము? గైకొనలేము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మరి ధ్యానిస్తున్నారు దివారాత్రము? లేదంటే దివారాత్రము సెల్ ఫోన్ ధ్యానిస్తున్నారు? కొంతమంది దుప్పట్లు కప్పేసుకుని దుప్పట్లో ఉండి, లేకపోతే చీకట్లో ఉండి ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు. ఏ గట్టు మీద చూసినా, ఎక్కడ చూసినా ఒక్కొక్కరికి ఒక సెల్ ఫోన్, అలా చూస్తూ కూర్చుంటున్నారు. అంతే, మర్చిపోతున్నారు. ఎక్కడ ప్రయాణం చేసినా సరే ప్రతి ఒక్కరి దగ్గర ఒక సెల్ ఫోన్, ఆ చెవుల్లో ఇయర్ ఫోన్ పెట్టేసుకుని ఆ సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు. ఏమవుతుంది? లోకం అంటే నశించిపోతూ ఉంది. కొన్ని దేవుని వాక్యాలు వింటున్నారా? అందులో వచ్చే దేవుని మాటలు వింటున్నారంటే అది ఏమీ లేదు, లోక సంబంధమైనది. అన్ని కూడా దీనికి లోక సంబంధమైనది. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా ఏం చేయలేదు, గైకొనలేదు. ఇశ్రాయేలీలు వాళ్ళు మనకంటే చాలా జ్ఞానవంతులు, వాళ్ళకున్న జ్ఞానం మనకి ఎవ్వరికి కూడా లేదు. అలాంటి వారే దేవుడు ఇక్కడ అంటున్నాడు, స్టెఫన్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళు ఏ మాత్రం కూడా ఏం చేయలేదంట, గైకొనలేదు. మనకి ఇంకా ఎక్కువ ఇచ్చాడు దేవుడు, 66 పుస్తకాలు గల బైబిల్ ఇచ్చాడు. దీన్ని చదవండి, దీన్ని ధ్యానించండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీని ద్వారా మనకి ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దీని ద్వారా ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది. దీని ద్వారా ఆశీర్వాదం వస్తుంది. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు. దీన్ని ఎలా చదవాలి? ఆనందిస్తూ చదవాలి. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వేపకాయ మీకు తింటే ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. కానీ తినగ తినగ వేమ తీయగా ఉంటుంది. ఉంటుందా? ఉండదా? తిన్నారు ఎప్పుడైనా? తింటే తినగా తినగా వేపకాయ కూడా ఏమన్నా ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. చేదు కూరలు కూడా ఏమైపోతాయి? తీగ అయిపోతాయి తినగా తినగా. అలాగే ఈ బైబిల్ కూడా మీకు ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బైబిల్ ఎక్కకపోవచ్చు. కానీ చదవగా 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 దీన్ని ఏమాత్రం కూడా మనము విడిచిపెట్టలేకుండా మనం దీన్ని చదువుతాం. ఎందుకంటే ఇందులో దేవుడు ఉన్నాడు. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు ఏముందంట? వాక్యం ఉంది. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనతో ఏం చేస్తుంటాడు? మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి పైల్స్ వచ్చినాయి. పైల్స్ అంటే మీకు తెలుసు కదా, పైల్స్ వచ్చినాయి. పైల్స్ వస్తే ఆపరేషన్ చేయాలన్నారు. అబ్బాయి ఏం చేశాడంటే కేవలం బైబిల్ చదివాడు అంటారు. ఏం చేశాడు? బైబిల్ చదివాడు. బైబిల్ చదువుతూ ఉంటే అతనికి ఒక దర్శనం వచ్చింది. వాళ్ళ అమ్మాయి పట్టీలు ఉన్నాయి కదా, ఆ పట్టీలంతా కూడా క్లీన్ చేసినట్లుగా దర్శనం వచ్చింది. బైబిల్ చదువుతుండగానే వెంటనే అతనుకున్న పైల్స్ పోయి క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వరకు మళ్ళా ఆ జాడ కూడా లేదు. అంటే బైబిల్ చదవడం ద్వారా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ మంచి పుస్తకాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనందరి చేతిలో పెట్టాడు. ప్రపంచంలోకెల్లా అత్యధికంగా అమ్మబడుతున్న ఏకైక గ్రంథం ఏదైనా ఉందంటే కేవలం బైబిల్ మాత్రమే. అనేక భాషల్లో మరి తర్జుమా చేయబడిన గ్రంథం ఏదైనా ఉందంటే కేవలం బైబిల్ మాత్రమే. ఎందుకు ఇవన్నీ కూడా దేవుడు మన చేతిలో పెట్టాడంటే మనం బాగుండాలని. మనం ఎలా ఉండాలి?
బాగుండాలని, దీన్ని ధ్యానించాలని, దీని ద్వారా మనము ఆశీర్వదించబడాలని. కానీ మనం ఏం చేస్తున్నాము? దేవునికి లోబడట్లేదు. ఏం చూస్తున్నాం మనం? లోకాన్నే చూస్తున్నాం. ఏం చూస్తున్నాము? లోకాన్నే చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఉండకూడదు. ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం తీయండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం. రెండో అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూద్దాము. ఆయన నాతో ఇట్లా నేను 2వ అధ్యాయము 3వ వచనం నుంచి అండి. ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నేను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వెనకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పల్లోనూ తిరుగుచున్నావు, తేళ్ల మధ్యన నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను వారికి తెలియజేయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తిరుగుబాటు చేయవారు కనుక వాళ్ళు విన్నా వినకపోయినా మనం ఏం చేయాలి? దేవుని మాటలు తెలియజేయాలి. మీ చుట్టుపక్కల వారికి దేవుని మాటలు తెలియజేయాలి. మీ బంధువులకు దేవుని మాటలు తెలియజేయాలి. మీ స్నేహితులకు మనం ఏం చేయాలి? దేవుని మాటలు తెలియజేయాలి. వాళ్ళు వింటారు, వినకపోతారు. విన్నా వినకపోయినా సరే దేవుడు ఏమంటున్నాడు? దేవుని మాటలు చెప్పండి. మీ ద్వారా అనేక ఆత్మలు ఏం చేయబడాలి? రక్షించబడాలి. అనేక కుటుంబాలు ఏం చేయబడాలి? రక్షించబడాలి. మీ అందరూ కూడా రక్షించబడ్డారంటే దానికి ఎవరో ఒకరు కారణం. ఎవరో మీతో చెప్పారు, ఎవరో మీ కొరకు ప్రార్థన చేశారు, మీ కొరకు ప్రార్థన చేశారు, కన్నీరు కార్చారు. అందుకే ఈరోజు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒకవేళ ఎవరో చెప్పకపోతే, ఒకవేళ ఎవరు ప్రార్థన చేయకపోతే ఈరోజు మీరు ఎవరో కూడా ఇక్కడ ఉండరు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడి మాటలు తప్పకుండా అనేక మందికి తెలియజేయాలి. అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించాలి. ఎందుకంటే దేవుడు మనలో పెట్టిన భారం అదే. ఈ లోకముల వైపు కాదు, ఈ లోకాశల వైపు కాదు, కానీ మన ద్వారా కొన్ని ఆత్మలైనా సరే ఏం చేయాలి? రక్షించబడాలి. అనేక మందిని మనము రక్షణ మార్గంలోకి నడిపించాలి. ఒకసారి అందరూ కూడా లేచి నిలబడదాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుని అందరూ కూడా లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉందా? గుర్తబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, 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 వందన స్తుతులకు పాత్రుడా, యోగ్యుడా, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి 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 స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నాయన, విత్తబడిన వాక్యం నాయన మా హృదయాల్లో ఫలించడానికి సహాయం చేయండి నాయన. ఇదిగోనైనా లోబడనొల్లని పిల్లల వైపు దినమంతా కూడా నీ చేతులు చాపుతున్నావు తండ్రి. లోబడని పిల్లలకు శ్రమ అంటున్నావు ప్రభా నాయన తండ్రి. ఇదిగో మరి నాయన మేము లోబడే బిడ్డలుగా, ఇదిగో నాయన నీ వైపు చూసి మేము ముందుకు కొనసాగే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నిక లేని వారు నిమిత్త మాత్రం ఎటు యోగ్యత మాలో లేదు నాయన. మీరే మాకు తోడైంది నడిపిస్తున్నారు తండ్రి. ఇదిగోనైనా మా అతిక్రమములను, మా పాపములను క్షమించండి. మేము తెలిసి తెలియక చేసిన అపరాధములను క్షమించండి నాయన తండ్రి. ఇదిగోనైనా మేము మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం, మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా. మేము నీకు లోబడి జీవించడానికి సహాయం చేయండి నాయన. ఇంకో ఐగుప్తు వైపు చూడకుండా నాయన, ఈ లోకం వైపు చూడకుండా, ఈ లోక ఆశల వైపు చూడకుండా ప్రభా నీ వైపే చూసి ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా.
ఇదిగో నాయన ఈ లోకాశలు, ఈ లోకము గతించిపోతుందని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. ఈ లోకమంతా నటనని నువ్వు సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. నాయన ఈ లోకానికి ఆకర్షించబడకుండా ఇదిగో నిన్నే చూస్తూ, నీ వైపే చూస్తూ ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. నువ్వు మాకు బలమైన దేవుడువు నాయన తండ్రి. నువ్వు మాకు బలమైన దేవుడువు నాయన తండ్రి ప్రభా. మా పట్ల గొప్ప కార్యములు చేస్తున్న దేవుడు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవుడు, స్వస్థత కార్యములు చేస్తున్న దేవుడు నాయన తండ్రి. నీకు లోబడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభు. యేసయ్య వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తుతి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రములు. నన్ను చూచువాడా, కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నన్ను పరిశోధించి తెలుసుకున్నావు, స్తోత్రము పాత్రుడా, యోగ్యుడా, సజీవుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో మరి